హలో స్టూడెంట్స్, మనము లాస్ట్ 2 క్లాసెస్ నుంచి జర్నల్ ఎంట్రీస్ చూస్తున్నామండి. జర్నల్ ఎంట్రీస్ ఎలా రికార్డ్ చేయాలి అండ్ ఎలా పాస్ చేయాలని చెప్పేసి. జర్నల్ ఎంట్రీస్ మనం రికార్డ్ చేసేప్పుడు మనం ఫాలో అయ్యే ప్రొసీజర్ ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ మనము ఐడెంటిఫై చేయడం, ఆ ట్రాన్సాక్షన్స్లో 2 ఫోల్డ్స్ డెబిట్ అండ్ క్రెడిట్ 2 ఫోల్డ్స్ మనం ఐడెంటిఫై చేసేసి ఈ 2 ఫోల్డ్స్ ఏ అకౌంట్ కింద మనం ట్రీట్ చేయాలి అని చెప్పేసి చూసుకుంటున్నాం. రైట్, అయితే ఫస్ట్ ఫోల్డ్ తీసుకుంటున్నాం, సెకండ్ ఫోల్డ్ తీసుకుంటున్నాం. దాంట్లో అది ఇన్కమా, ఎక్స్పెండిచరా, రియల్ అకౌంటా, అంటే ఆ ప్రాపర్టీయా, లేకపోతే ఏంటి అంటే పర్సన్స్తో డీల్ చేస్తున్నామా అన్నది ప్రతిదీ మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం ఏ ట్రాన్సాక్షన్స్తో డీల్ చేస్తున్నామో చూసుకొని ఫర్దర్గా మనం ప్రాసెస్ అవుతున్నాం. ఆల్రెడీ మనము అలా చేస్తూ ఉన్నప్పుడు జర్నల్ ఎంట్రీస్ రాసేసి లెడ్జర్ పోస్టింగ్ చేసుకోవడం వరకు కూడా మనం వచ్చాం. లెడ్జర్ బ్యాలెన్స్లు కూడా మనం చేసాం. లెడ్జర్ బ్యాలెన్సెస్ కూడా మనం టాలీ చేసేసి దాంట్లో బ్యాలెన్సింగ్ ఫిగర్స్ రాయడం కూడా మనం రాసుకున్నాం. ఈరోజు ఒక చిన్న ప్రాబ్లం తీసుకుందాము. అంటే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లంలోంచి జస్ట్ ఒక 5 to 6 ట్రాన్సాక్షన్స్ తీసుకొని, నేను మీకు ఆల్రెడీ చెప్పాను డబుల్ ఎంట్రీ బుక్ కీపింగ్ సిస్టంలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ తర్వాత ఇమీడియట్గా చూస్తే కనుక మనకి టాలీ అయిపోతుంది, బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది అండ్ ట్రయల్ బ్యాలెన్స్ కూడా టాలీ అవుతుందని. అది మనం ఎగ్జాంపుల్ ప్రాబ్లంలో తీసుకొని చేస్తామండి. ఈరోజు మనం చేసేది ఏంటంటే జర్నల్ ఎంట్రీస్ నుంచి కూడా లాస్ట్గా ఫైనల్ అకౌంట్స్ వరకు, అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ షీట్ చేసేంత వరకు వెళ్తాం. ఇది ఇంత అంటే ఇనీషియల్ స్టేజ్ క్లాస్లో కూడా మనకి ఎవరు చెప్పారండి, ఇంత డెప్త్గా ఎవరు చెప్పారు. బట్ మనం ఎందుకోసం వెళ్తున్నామంటే మీకు అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఏంటో మీకు తెలియాలి అన్నది మా ఇంటెన్షన్ అనమాట. మనము జర్నల్ ఎంట్రీస్ రాస్తున్నాం, జర్నల్ ఎంట్రీస్ నుంచి లెడ్జర్ పోస్టింగ్కి ఎలా వెళ్తాం, లెడ్జర్ పోస్టింగ్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్కి ఎలా వెళ్తాం, ట్రయల్ బ్యాలెన్స్ నుంచి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి ఎలా వెళ్తున్నాం, లేదా బ్యాలెన్స్ షీట్కి ఎలా వెళ్తున్నాం, అక్కడ నుంచి క్లోజ్ ఎలా చేస్తున్నాం అన్నది మీకు క్లియర్ కట్ ఐడియా రావాలన్న ఉద్దేశంతో మనం చాలా డీటెయిల్డ్గా వెళ్తున్నాం. దీంట్లో మనము అరౌండ్ ఒక 5 to 6 ట్రాన్సాక్షన్స్ మాత్రమే తీసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ తర్వాత మీకు బ్యాలెన్స్ షీట్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేయడం చూపిస్తున్నాం. అంటే మనం డబుల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్, అంటే డ్యూయల్ ఆస్పెక్ట్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటో మనం చూస్తున్నాం అన్నమాట. ఓకే, పేజ్ నెంబర్ 40 అండి, ఇంటర్మీడియట్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్, పేజ్ నెంబర్ 40. దీంట్లో ట్రాన్సాక్షన్ నెంబర్ 1 January 1st, 2019. మిస్టర్ రామ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ 98,000. సో 98,000 రూపీస్తో బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాడు రామ్ అనే వ్యక్తి. సో దాంట్లో మనము 2 ఫోల్డ్స్ చూస్తాము. ఒకటి, రామ్ అనే వ్యక్తి బిజినెస్లోకి క్యాపిటల్ తీసుకొస్తున్నాడంట. అది ఏ రూపంలో వస్తుందంట, అక్కడ అది ఏ రూపంలో వస్తుందో చెప్పలేదు. అంటే ఎదర్ క్యాషా ఎదర్ బ్యాంక్ కానీ మనకేమీ చెప్పలేదు. వి అజ్యూమ్, అంటే మనకి టెక్స్ట్ బుక్లో అయితే కనుక క్యాష్లో తెచ్చాడని చెప్పి అజ్యూమ్షన్ తీసుకున్నాడు కాబట్టి మనం క్యాష్ అని రాసుకోవచ్చు. అయితే అలా కాకుండా మనం బ్యాంక్ అని రాసుకున్నా తప్పేమీ కాదండి, ఎందుకంటే వాడు అక్కడికి ఇవ్వలేదు కాబట్టి మనం బ్యాంక్ అని రాసుకున్నప్పటికీ ప్రాబ్లం కరెక్ట్ అవుతుంది. బట్ ఓన్లీ థింగ్ మీరు కింద మీరు ఏంటో మీరు ఎందుకోసం అలా రాశారో మీరు చెప్పండి, సరిపోతుంది. అంటే సిన్స్ ద నో ఇన్ఫర్మేషన్ హ్యాస్ గివెన్ అబౌట్ the receipt, అంటే the payment mode, the receipt mode of the capital, we assumed it as a bank, through bank అని చెప్పేసి, లేదా we assumed it the capital has been received through cash, by way of cash. ఓకేనా, ఆ రకంగా మీరు అజంప్షన్ రాసుకుంటే సరిపోతుంది. అజంప్షన్ అనేది మీ లెవెల్లో అవసరం లేదు, బట్ మీరు రాసుకుంటే కూడా బెస్ట్. ఓకే, సో January 1st ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటంటే మిస్టర్ రామ్ కమెన్స్డ్ బిజినెస్ విత్ 98,000. మీరు జర్నల్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఏదైతే ప్రొఫార్మా రాసుకుంటారో ఆ ప్రొఫార్మా రాసేసుకోండి. దాన్ని బేస్ చేసుకుంటూ మనం లెడ్జర్ అకౌంట్స్ కూడా సైమల్టేనియస్గా ఓపెన్ చేస్తూ వెళ్దాం. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ రామ్. ఓకే,
మనం తీసుకునేది జస్ట్ 5 ట్రాన్సాక్షన్ అండి. ఇప్పుడు దీంట్లో ఆల్మోస్ట్ ఒక 15 ట్రాన్సాక్షన్స్ వరకు ఇచ్చాడు, బట్ వీఆర్ టేకింగ్ ఓన్లీ అప్ టు 5 ట్రాన్సాక్షన్స్, అండ్ దట్ 5 ట్రాన్సాక్షన్స్ విల్ see each and every point of view. Okay. Mr. Ram has started the business, brought the capital 98,000 into the business. అంటే 98,000 క్యాపిటల్ని తీసుకొచ్చాడట. అది ఇక్కడ మనమైతే క్యాష్ రూపంలో అన్నట్టు రాసుకుంటున్నాం. సో మనకి 2 ఫోల్డ్స్, ఒకటి క్యాపిటల్, ఇంకొకటి క్యాష్. క్యాపిటల్ అనేది క్యాష్ రూపంలో వస్తుంది. క్యాపిటల్ అనేది ఏమనుకుంటున్నాం, క్యాపిటల్ అనేది చూడగానే మనము ఈ అకౌంట్ ఓనర్కు సంబంధించింది అని చెప్పేసి ఐడెంటిఫై చేసుకుంటాము. సో దానికని చెప్పేసి మనం దాన్ని రిప్రజెంటేటివ్ పర్సనల్ అకౌంట్ అంటాం. సో క్యాపిటల్ అనేది బిజినెస్లోకి వస్తుందా బయటికి వెళ్తుందా అంటే, క్యాపిటల్ అనేది ఓనర్ ఇస్తున్నాడు కాబట్టి పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం డీల్ చేస్తే ఇస్తున్నాడు అన్న వేలో చూస్తాం. క్యాపిటల్ని మనకి ఇస్తున్నాడు, ఎవరు ఇస్తున్నారు, ఓనర్ ఇస్తున్నాడు. ఓనర్ ఇస్తున్నాడు అని ఓనర్ పేరు రాయకుండా ఇక్కడ క్యాపిటల్ అని రాస్తున్నాం. క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ ఓనర్. ఓకే, అండ్ వాట్ ఈస్ కమింగ్ ఇన్ టు బిజినెస్ అంటే క్యాష్. క్యాష్ అనేది అసెట్ అండి. అసెట్ కాబట్టి రియల్ అకౌంట్ పరంగా చూస్తాము. రియల్ అకౌంట్లో వాట్ ఈస్ కమింగ్ ఇన్, వాట్ ఈస్ గోయింగ్ అవుట్ చూస్తాం కాబట్టి వాట్ ఈస్ కమింగ్ ఇన్, క్యాష్ ఈస్ కమింగ్ ఇన్. సో క్యాష్ మనకు లోపలికి వస్తుంది కాబట్టి క్యాష్ని మనం డెబిట్ చేస్తాము. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ 98,000 and 98,000. సో నరేషన్ మీరు రాసేయండి. నరేషన్ బీయింగ్ క్యాపిటల్ బ్రాట్ ఇన్ టు ద బిజినెస్ by its owner, that is Ram, through or by way of cash. Okay na, capital being capital brought into business by way of cash. Okay, చలో ఇప్పుడు దీన్ని మనం లెడ్జర్ పోస్టింగ్ చూస్తున్నాం. లెడ్జర్ పోస్టింగ్ చేసేప్పుడు దీంట్లో 2 ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏమని చెప్పుకున్నాం, లెడ్జర్ పోస్టింగ్ అంటే క్లాసిఫికేషన్ అని. సో ఎప్పుడైతే మనం క్లాసిఫై చేస్తున్నామో అప్పుడు మనకి ఎన్ని వెరైటీ ఆఫ్ అంటే ఎన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయో అన్ని టైప్ ఆఫ్ ఐటమ్స్కి కూడా ఒక్కొక్క లెడ్జర్ అకౌంట్ మనం ఓపెన్ చేస్తాం. అంటే పర్టికులర్ కేటగిరీకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లోకి పంపిస్తుంటాం. అదే కేటగరైజేషన్. సో ఇప్పుడు మనకి ఇక్కడ 2 కేటగిరీస్ ఉన్నాయండి, ఒకటి క్యాష్, ఇంకోటి క్యాపిటల్. సో 2 లెడ్జర్ అకౌంట్స్ ఓపెన్ చేయండి. క్యాష్ అండ్ క్యాపిటల్. సారీ. ఓకే, ఇక్కడ మీరు జర్నల్ ఎంట్రీని క్లియర్గా చదవండి ఒకసారి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు క్యాపిటల్ అకౌంట్ అంటే క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయమంటున్నాడు. క్యాష్ అకౌంట్ డెబిట్ 98,000 అంటే క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయండి 98,000తో అని చెప్పి క్లియర్గా చెప్తున్నాడు. సో క్యాష్ అకౌంట్ని డెబిట్ చేయండి 98,000తో. మరి డీటెయిల్స్ ఏంటి అంటే ఎందుకోసం వచ్చిందంటే క్యాష్ ఎవరు ఇచ్చారట అంటే ఓనర్ ఇచ్చాడు త్రూ క్యాపిటల్. సో టు క్యాపిటల్ రూపంలో వచ్చింది 98,000. డేట్ 1st January 19. మీరు ప్రఫార్మా రాసేసుకోండి. ప్రఫార్మా నేను అన్నిటికీ రాయట్లేదు. సో యూ పీపుల్ జస్ట్ ఫాలో ప్రఫార్మా ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీ category of expenditure or income. Okay, next, cash deposited into State Bank of India. క్యాష్లో క్యాపిటల్ తీసుకొచ్చాడు, దాంట్లో నుంచి అంటే 98,000 తీసుకొచ్చాడు, దాంట్లో నుంచి 50,000 తీసుకెళ్ళి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో డిపాజిట్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు దీంట్లో మీరు 2 ఆస్పెక్ట్స్ చూడండి, ఒకటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇంకొకటి క్యాష్. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుంది? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏంటి యాక్చువల్గా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్. ఎందుకని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎగ్జిస్టెన్స్లోకి రావాలి అంటే అది ఒక లాని బేస్ చేసుకొని వస్తుంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ అండ్ కంపెనీస్ యాక్ట్ బేస్ చేసుకొని వస్తుంది. ఆ యాక్ట్ ప్రకారం దానికంటూ ఒక స్పెషల్ అంటే సపరేట్ ఎంటిటీ ఉంటుంది.
ఇట్ క్యాన్ డూ ఆల్ ద యాక్టివిటీస్ వాట్ ఎవర్ ఏ హ్యూమన్ బీయింగ్ క్యాన్ డూ. ఓకే, అంటే ఒక సాధారణ వ్యక్తి ఏ రకంగా అయితే పని చేయగలడో అది కూడా అన్ని రకాల పనులు చేయగలది. ఓన్లీ థింగ్ ఏంటంటే త్రూ ఇట్స్ రిప్రజెంటేటివ్స్. అది ఓన్గా చేయలేదు, బట్ దాని చేత నియమించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ పనులు నిర్వహిస్తుంటారు. సో ఆర్టిఫిషియల్ పర్సనల్ అకౌంట్ కాబట్టి డెబిట్ హూ ఈజ్ ద రిసీవర్, క్రెడిట్ హూ ఈజ్ ద గివర్. ఇక్కడ ఎస్బీఐ మనం ఇస్తున్న క్యాష్ని తీసుకుంటుంది కాబట్టి ఎస్బీఐ ఈజ్ ద రిసీవర్ అండ్ క్యాష్ అనేది మన అకౌంట్ అంటే మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది. సో క్యాష్ అనేది ప్రాపర్టీ కాబట్టి ప్రాపర్టీ వాట్ ఈస్ గోయింగ్ అవుట్, వాట్ ఈస్ కమింగ్ ఇన్ అనే ప్రిన్సిపల్ చూస్తే క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ అనమాట. సో క్యాష్ని మీరు క్రెడిట్ చేయండి, బ్యాంక్ని డెబిట్ చేయండి. ఎందుకని? బ్యాంక్ రిసీవర్ అండ్ క్యాష్ బయటికి వెళ్ళిపోతుంది. డేట్ ఈజ్ 2nd January 2019. State Bank of India account debit to cash 50,000 being cash deposited into bank. ఓకేనా? ఇక్కడ వచ్చిన క్యాష్ ఏదైతే ఉందో అది మనం బ్యాంక్లో డిపాజిట్ చేస్తున్నాం. ఇప్పుడు దీన్ని చదవండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ క్యాష్ అంటే 2 ఐటమ్స్ ఉన్నాయి. దీంట్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే ఐటమ్ మనకు కొత్తగా వచ్చింది. క్యాష్ అనేది ప్రీవియస్గా కూడా ఉంది. సో క్యాష్ అనే ఐటమ్కి లెడ్జర్ అకౌంట్ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇప్పటివరకు లేదు కాబట్టి ఇప్పుడు మనం ఓపెన్ చేస్తున్నాం. మీరు అన్నిటికీ కూడా లెడ్జర్ ఫార్మేట్స్ అవన్నీ క్లియర్గా ఫాలో అవుతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏ రకంగా లెడ్జర్ ఫాలో అవ్వాలన్నది. ఒకవేళ మీరు ఆ క్లాస్ కనుక మిస్ అవుతే మళ్ళీ స్టార్టింగ్ నుంచి మళ్ళీ చూడండి, మీకు అవన్నీ క్లియర్గా అర్థమవుతాయి. మీరు అలా మిస్ అవుతూ చూస్తే ఏమవుతుందంటే మీరు సబ్జెక్ట్ మిస్ అవుతుంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్లో మనం అట్లీస్ట్ ఒక 5 to 6 పాయింట్స్ కొత్తవి చెప్తుంటామండి. ఆ 5 to 6 పాయింట్స్ ఎంత కీ రోల్ ప్లే చేశాయంటే మీరు ఆ సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్ అవ్వడానికి ఆస్కారం ఉంటుందన్నమాట. సో అట్లాంటి పాయింట్స్ మీరు మిస్ చేయొద్దు కాబట్టి సీరియస్ మొత్తం చూసుకుంటూ రండి. ఓకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డెబిట్ చేయమంటున్నాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ డెబిట్ ఎంతతో చేయమంటున్నాడు? 50,000తో. ఎలా చేయమంటున్నాడు? టు క్యాష్ అంట. అంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమౌంట్ రిసీవ్ చేసుకుంది 50,000. ఏ రూపంలో రిసీవ్ చేసుకుంది? క్యాష్ రూపంలో. సో ఇక్కడ మీరు ఎంట్రీని చదివితే మీకు ఆ ఎంట్రీ అనేది మీకు క్లియర్గా అదే చూపిస్తుందండి ఏం చేయాలన్నది. ఎస్బీఐ అకౌంట్ డెబిట్, ఎస్బీఐ అకౌంట్ని డెబిట్ చేయండి 50,000తో అని చెప్తుంది. నెక్స్ట్ క్యాష్ అకౌంట్ క్రెడిట్, క్యాష్ అకౌంట్ని క్రెడిట్ చేయమంటున్నాడు. ఏ డేట్కి? 2nd. ఎంత అమౌంట్తో? 50,000 అమౌంట్తో. ఏమని క్రెడిట్ చేయాలంట? క్యాష్ మన దగ్గర నుంచి బయటికి వెళ్ళిపోయింది, దాన్ని తీసుకెళ్ళి ఎస్బీఐకి ఇచ్చామన్నమాట. సో బై ఎస్బీఐ. ఇక్కడ టు అండ్ బై ఎందుకోసం రాస్తున్నాము అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. లెడ్జర్కి ఎప్పుడైతే మనం లెడ్జర్ పోస్టింగ్ చేస్తుంటామో అప్పుడు డెబిట్ సైడ్లో అయితే కనుక 2 వస్తుంది, క్రెడిట్ సైడ్లో అయితే కనుక బై వస్తుందండి. ఓకేనా? చలో, థర్డ్ ట్రాన్సాక్షన్ పర్చేస్డ్ ఆఫీస్ ఫర్నిచర్ ఫర్ ₹10,000 పెయిడ్ త్రూ బ్యాంక్. ఆఫీస్ ఫర్నిచర్ తీసుకున్నాడంట అండ్ బ్యాంక్ ద్వారా పే చేశాడు ₹10,000. అంటే మనకి ఇక్కడ చూస్తే ఫర్నిచర్ వస్తుంది, బ్యాంక్ ద్వారా పే చేస్తున్నాము. అంటే మనం చెక్ రాసిస్తాము, వాడు తీసుకెళ్ళి బ్యాంక్లో ప్రజెంట్ చేస్తాడు, బ్యాంక్ వాడు మన బదులుగా పే చేస్తున్నాడు. సో బ్యాంక్ ఈజ్ ద గివర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ us and we are receiving furniture. There are 2 folds. Okay, through this transaction we can identify 2 folds. One is furniture is coming in and second thing is bank is paying ₹10,000 on behalf of Mr. Ram. Okay, so 2 folds ఉన్నాయి. సో ఫస్ట్ ఫోల్డ్లో చూసుకుంటే ఫర్నిచర్ ఈజ్ కమింగ్ ఇన్, అది ప్రాపర్టీ కాబట్టి దాన్ని రియల్ అకౌంట్లో డీల్ చేస్తాము. ఫర్నిచర్ కమింగ్ ఇన్ లోపలికి వస్తుంది కాబట్టి ఫర్నిచర్ని డెబిట్ చేయండి.
ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ 10,000. హూ ఈజ్ ద గివర్ అంటే బ్యాంక్, అంటే మన బదులుగా బ్యాంక్ పే చేస్తుంది. మనం ఇచ్చిన చెక్ని చూసుకొని మన అకౌంట్లోంచి బ్యాంక్ పే చేస్తుంది. సో గివర్ ఎవరు? ఎస్బీఐ. సో ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాంక్ అని మెన్షన్ చేయకుండా ఎస్బీఐ అని మెన్షన్ కాబట్టి ఎప్పుడు మీరు ఎస్బీఐనే మెన్షన్ చేస్తూ రావాలి. బీయింగ్ ఫర్నిచర్ బాట్ అండ్ చెక్ ఇష్యూడ్ ₹10,000. చెక్ నెంబర్ ఉంటే చెక్ నెంబరు, చెక్ డేట్ కూడా వేయండి. యాక్చువల్గా నెరేషన్ రాసేది మనము అసలైన డీటెయిల్స్ ఏం రాస్తామంటే నెరేషన్లో ఇన్వాయిస్ నంబర్, చెక్ డేటు, ఓకే, చెక్ నంబరు, అలాంటి డీటెయిల్స్ అన్నీ మనం దాంట్లో రాస్తుంటాం అనమాట. క్వాంటిటీ ఎంత కొన్నాము అనేది రాస్తుంటాం. ఇప్పుడు దీంట్లో చూస్తే ఫర్నిచర్ అకౌంటు అండ్ ఎస్బీఐ అకౌంట్. దీంట్లో ఎస్బీఐ అకౌంట్ మన దగ్గర ఆల్రెడీ ఉంది, ఫర్నిచర్ అకౌంట్ లేదు. ఫర్నిచర్కి అకౌంట్ ఓపెన్ చేయండి. ఓకే, ఫర్నిచర్ అకౌంట్ని డెబిట్ చేయమంటున్నాడు. ఎంట్రీ చదవండి మీరు, సరిపోతుంది. ఫర్నిచర్ అకౌంట్ డెబిట్ విత్ ₹10,000. సో ఫర్నిచర్ అకౌంట్ని డెబిట్ చేయండి. టు ఎస్బీఐ అంటే ఇక్కడ టూ అంటే ఎస్బీఐ ద్వారా కొనుక్కున్నాం కాబట్టి, అంటే బ్యాంక్ ద్వారా కొన్నాం కాబట్టి అది రాస్తామన్నమాట. తర్వాత ఎస్బీఐ దగ్గరికి వెళ్ళేసి ఎస్బీఐని క్రెడిట్ చేయమంటున్నాడు. ఎస్బీఐలో ₹10,000 క్రెడిట్ చేయండి. ఎందుకంట బై ఫర్నిచర్ అంటే ఫర్నిచర్ని కొన్నామని చెప్పేసి క్రెడిట్ చేయండి. అంటే ఫర్నిచర్ కొన్నందుకు కానీ ₹10,000 మనం ఇచ్చాము, దానికి ఎస్బీఐ బ్యాలెన్స్ తగ్గిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ పాస్ చేసిన తర్వాత మీకు బ్యాలెన్స్ షీట్ డెఫినెట్గా మ్యాచ్ అవుతుందండి. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బ్యాలెన్స్ షీట్, ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ తర్వాత మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు డెఫినెట్గా టాలీ అయి తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఆల్రెడీ 3 ఎంట్రీస్ మనం పాస్ చేసాము. మీకు రఫ్గా ఒక ట్రయల్ బ్యాలెన్స్ చేస్తాను, దాని తర్వాత ఇది కూడా చేస్తాను, బ్యాలెన్స్ షీట్ కూడా. ఇన్ కేస్ ఇప్పుడు ఈ 3 ట్రాన్సాక్షన్ల తర్వాత ఈ ఫైనాన్షియల్ ఇయర్ మనం క్లోజ్ చేస్తున్నట్టయితే కనుక ఇది క్యాష్ అనేది అసెట్ డెబిట్ బ్యాలెన్స్లో ఉంటుందండి. అంటే ఇక్కడ బ్యాలెన్సే ఎక్కువ, అంటే డెబిట్ బ్యాలెన్స్ ఎక్కువగా డామినేట్ చేస్తుంది కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ అంటాం. లయబిలిటీస్ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ డామినేట్ చేస్తుంది, అందుకని క్రెడిట్ బ్యాలెన్స్ అంటాం. సో ఇక్కడ 2 క్యాపిటల్ 98,000 బై అంటే 50,000 చెక్ 50,000 తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసాము కాబట్టి 98,000 నుంచి 58,000 పోతే 48,000 క్యాష్ ఉంటుంది. క్యాష్ అనేది డెబిట్ ఐటమ్ అనమాట. క్యాష్ 48,000. దాని తర్వాత క్యాపిటల్ అకౌంట్, క్యాపిటల్ని క్లోజ్ చేస్తే ఇక్కడ బ్యాలెన్స్ చూస్తాము. ఇక్కడ 98,000 హైయెస్ట్ బ్యాలెన్స్ కాబట్టి 98,000 ఇక్కడ రాస్తాం, 98,000 ఇక్కడ రాస్తాం. దీంట్లోంచి ఇక్కడ మైనస్ చేస్తే బ్యాలెన్స్ 98,000 కాబట్టి టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 98,000. సో క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ బ్యాలెన్స్ 98,000 చూపిస్తుంది. దాని తర్వాత ఎస్బీఐ అకౌంట్ చూడండి. ఎస్బీఐ అకౌంట్ కూడా క్లోజ్ చేస్తే మనకి 50,000 ఇక్కడ ఉంది, 10,000 ఇక్కడ ఉంది. సో 50,000 రాస్తాము. 50,000కి 10,000కి మధ్యలో ఉన్న గ్యాప్ 40,000 కాబట్టి 40,000 స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ 40,000. దాని తర్వాత ఫర్నిచర్ అకౌంట్ చూడండి. ఫర్నిచర్ అనేది అసెట్ డెబిట్ బ్యాలెన్స్లో, అంటే డెబిట్ బ్యాలెన్స్ డామినేట్ చేస్తుంటుంది. ఇక్కడ టాలీ చేస్తే ఈ 10,000 వస్తుంది, క్లోజింగ్ బ్యాలెన్స్ 10,000 వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు టోటల్ చేస్తే 48,000, 40,000, 10,000. సో టోటల్ 98,000. ఇక్కడ ఉన్న క్యాపిటల్ 98,000. అంటే దీన్ని బట్టి మీరు చేసుకోవాల్సింది ఏంటంటే టోటల్గా క్యాపిటల్ 98,000 తెచ్చాడు. ఆ క్యాపిటల్లో నుంచి క్యాష్ రూపంలో ఇంకా 48,000 ఉంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో బ్యాలెన్స్ 40,000 ఉంది. ఫర్నిచరు 10,000 కొన్నాడు. సో టోటల్గా 98. ఓకేనా?
మీరు ఇది అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ తర్వాత మీరు ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే బ్యాలెన్స్ షీట్ చేస్తే కూడా బ్యాలెన్స్ షీట్లో అప్పులు ఒక సైడ్లో అప్పులన్నీ కూడా మనకి లెఫ్ట్ సైడ్లో వస్తాయి, ఆస్తులన్నీ కూడా రైట్ సైడ్లో వస్తాయి. సో లైబిలిటీ సైడ్లో అండ్ అసెట్ సైడ్లో మనం దీన్ని పోస్ట్ చేసుకుంటే మనకు ఎప్పటికప్పుడు టాలీ అవుతుంది. బ్యాలెన్స్ షీట్ ఓకే. సో డెబిట్ ఇది లైబిలిటీ సైడ్లో, ఇది అసెట్ సైడ్. లైబిలిటీ సైడ్లో క్యాపిటల్ 98,000. ఇక్కడ మనం క్యాపిటల్ని లైబిలిటీ సైడ్లో రాస్తామని చెప్పుకున్నాం, ఎందుకంటే బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్. ఆ బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటో ఇంతవరకు మీరు క్లాస్ అటెండ్ అవ్వకపోతే కనుక వెళ్ళి మీరు బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అటెండ్ ఒకసారి చూడండి. తర్వాత క్యాష్ బ్యాలెన్స్ వచ్చేసి 48,000 ఉంది. ఎస్బీఐ బ్యాంక్ బ్యాలెన్స్ వచ్చేసి 40,000 ఉంది. ఫర్నిచర్ వచ్చేసి 10,000 ఉంది. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ కూడా మీకు 98,000 అండ్ 98,000 మ్యాచ్ అయిపోయింది. ఓకేనా? సో అట్లా ఈచ్ అండ్ ఎవ్రీ ఎంట్రీ తర్వాత మీరు చూసుకుంటే డెఫినెట్గా మీకు టాలీ అవుతుందండి. చూడండి, ఇక్కడ మనం ప్రాబ్లం సాల్వ్ చేయడం అనేది మనకి నథింగ్ అండి. ప్రాబ్లం సాల్వ్ చేయడం పైన మనం దృష్టి పెట్టట్లేదు. మనం ఎప్పుడు కూడా కాన్సెప్చువల్గా స్ట్రాంగ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఓకేనా? మీరు కాన్సెప్ట్ని స్ట్రాంగ్గా పట్టుకోండి, సరిపోతుంది. మీరు అకౌంట్స్ అంతా సింపుల్గా చేసేస్తారు. ఇట్స్ వెరీ ఈజీ. ఓన్లీ థింగ్ కాన్సెప్ట్ ఏం చెప్తున్నామో అది మాత్రం మీరు స్ట్రైట్ ఫార్వర్డ్గా పట్టేసుకోండి. ఆ కాన్సెప్ట్ని పట్టుకోండి, సరిపోతుంది. చలో, 5th, purchased goods from Amar 12,000. పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అమర్. అక్కడ క్యాష్ ఇవ్వలేడు, క్రెడిట్ అని ఇవ్వలేదు, ఇంకేమి ఇవ్వలేదు. కాకపోతే పర్సన్ పేరు మెన్షన్ చేశాడు. కాబట్టి ఏంటంటే పర్సన్ పేరు ఎప్పుడైతే మెన్షన్ చేశాడో అది క్రెడిట్ అన్నట్టే అర్థం. ఒకవేళ పర్సన్ పేరు మెన్షన్ చేసిన తర్వాత కూడా చెక్ ఇచ్చాడు, క్యాష్ ఇచ్చాడు అంటే అప్పుడు క్యాష్ పర్చేస్ అని అర్థం. సో ఇప్పుడు ఏంటి, పర్చేస్డ్ గూడ్స్ ఫ్రమ్ అమర్ 12,000. గూడ్స్ కొనుక్కున్నాము కాబట్టి గూడ్స్ మనకు వస్తున్నాయి. క్యాష్లో పే చేస్తాం నార్మల్గా అయితే, క్యాష్ బయటికి వెళ్తుంది. కానీ మనం క్యాష్ ఇవ్వట్లేదు, అమర్ అనేవాడు మనకు గూడ్స్ ఇస్తున్నాడు. ఓకేనా? సో వాట్ ఈస్ ఇన్కమింగ్ బెనిఫిట్ ఏంటి, మనకు స్టాక్ వస్తుంది. మరి అవుట్ గోయింగ్ బెనిఫిట్ ఏంటి, అవుట్ గోయింగ్ బెనిఫిట్ లేదు, బట్ ఆ బెనిఫిట్ని ఇస్తున్నవాడు మాత్రం అమర్. సో అది పర్సనల్ అకౌంట్లో డీల్ చేయాలి, ఇది నామినల్ అకౌంట్లో డీల్ చేయాలి. నామినల్ అకౌంట్లో డీల్ చేస్తే ఆల్ ద ఎక్స్పెండిచర్ ఆర్ డెబిట్. ఓకేనా? పర్చేజ్ అకౌంట్ డెబిట్ టు అమర్ అనేవాడు మనకి ఆ బెనిఫిట్ని ఇస్తున్నాడు. గివర్ ఆఫ్ ద బెనిఫిట్ ఈజ్ అమర్, కాబట్టి అమర్ని క్రెడిట్ చేస్తున్నాం. 12,000 బీయింగ్ స్టాక్ పర్చేజ్డ్ ఫ్రమ్ అమర్ ₹12,000. ఇప్పుడు దీనికి కూడా మీరు లెడ్జర్ అకౌంట్ అంటే ఇక్కడ మనకు ఉన్న దాంట్లో రెండు కూడా కొత్తవే వచ్చాయి ఐటమ్స్. సో రెండిటికి రెండు కొత్త అకౌంట్స్ ఓపెన్ చేయండి, లెడ్జర్ అకౌంట్స్. పర్చేజ్ అకౌంట్, అమర్ అకౌంట్. చూడండి, నార్మల్గా ఇంటర్మీడియట్లో ఈ లెవెల్లో ఉన్న వాళ్ళకి ఇంత డెప్త్గా చెప్పరండి. బట్ మనం ఎందుకోసం డీల్ చేస్తున్నామంటే మీరు అట్ దిస్ పాయింట్ ఆఫ్ లెవెల్, మీరు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఒక ఎంట్రీని పాస్ చేస్తే అది ఎక్కడెక్కడ ఎఫెక్ట్ వెళ్తుంది, దానివల్ల బ్యాలెన్స్ షీట్లో వచ్చే మార్పు ఏంటి, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో వచ్చే మార్పు ఏంటి అనేది మీకు ఫ్యూచర్లో గమనిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి మీకు ఇంత డెప్త్గా చెప్పడం. పర్చేజ్ అకౌంట్ డెబిట్ చేయమంటున్నాడు విత్ 12,000. 5/1/19 టు అమర్ 12,000. అమర్ అకౌంట్లో క్రెడిట్ చేయమంటున్నాడు బై పర్చేజ్ 12,000. డేట్ 5. ఓకే, నెక్స్ట్ purchased goods for cash ₹5,000 from Ramesh.
రమేష్ దగ్గర నుంచి కొన్నాడంట. బట్ అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నాడు ఏంటంటే క్యాష్లో పర్చేజ్ చేసాము 5,000కి అని. సో మనకి రమేష్ అనే వాడితో పని లేదు. మన దగ్గర నుంచి అవుట్ గోయింగ్ బెనిఫిట్ అంటే క్యాష్ బయటికి వెళ్తుంది, అది క్లియర్గా ఐడెంటిఫై చేస్తున్నాం. అలాగే పర్చేస్ లోపలికి వస్తుంది. ఇన్కమింగ్ బెనిఫిట్ కూడా మనం ఐడెంటిఫై చేస్తున్నాం. ఇన్కమింగ్ బెనిఫిట్ వచ్చేసి మనకి స్టాక్ వస్తుంది, అంటే పర్చేస్ వస్తున్నాయి. పర్చేస్ అనేది ఒక ఎక్స్పెండిచర్ కాబట్టి డెబిట్ ఆల్ ద ఎక్స్పెండిచర్ అనేది నామినల్ ప్రిన్సిపల్ కాబట్టి డెబిట్ చేయండి పర్చేజెస్ని. మన దగ్గర నుంచి బయటికి వెళ్తుంది. అవుట్ గోయింగ్ బెనిఫిట్ ఏంటంటే అసెట్ బయటికి వెళ్తుంది, అదే క్యాష్ అండి. క్యాష్ని బయటికి వెళ్తుంది కాబట్టి రియల్ అకౌంట్లో డీల్ చేస్తే బై వాట్ ఎవర్ ఈస్ గోయింగ్ అవుట్ ఈజ్ క్రెడిట్ కాబట్టి క్రెడిట్ చేయండి. టు క్యాష్ 5,000 being stock purchased for rupees 5,000 and paid in cash. Okay na? నెక్స్ట్ క్యాష్ సేల్స్ 11,000. క్యాష్ సేల్స్ 11,000 అంటే మనము డబ్బులు తీసుకున్నాము, స్టాక్ అమ్మేశాము 11,000కి. మనకి ఇన్కమింగ్ ఏమొస్తుంది? క్యాష్ వస్తుంది. వాట్ ఈజ్ అవుట్ గోయింగ్ బెనిఫిట్? సేల్స్ అనేది అంటే మన దగ్గర ఉన్న స్టాక్ని బయటికి ఇచ్చేస్తున్నాం. సో స్టాక్ని బయటికి ఇస్తున్నాము అండ్ క్యాష్ని మనం కొనుక్కుంటున్నాం కాబట్టి క్యాష్ అనేది ప్రాపర్టీ అనేది రియల్ అకౌంట్లో డీల్ చేస్తాము కాబట్టి ప్రాపర్టీ లోపలికి వస్తుంది, అంటే కమింగ్ ఇన్ కాబట్టి దాన్ని డెబిట్ చేయండి. క్యాష్ అకౌంట్ డెబిట్ టు, ఇక్కడ మనము స్టాక్ బయటికి వెళ్తుంది. ఎప్పుడైతే మనం సేల్ చేస్తున్నామో అప్పుడు మనం దానికి ఇచ్చే పేరు, అంటే పర్చేజ్ చేసినప్పుడు స్టాక్ కొనుక్కుంటున్నాం, బయటికి వెళ్తున్నాం అంటే సేల్ చేసినప్పుడు స్టాక్ వెళ్తుంది. కానీ పర్చేజ్ చేసిన స్టాక్కి మనం పర్చేజెస్ అని, మనం బయటికి పంపించిన స్టాక్కి సేల్ అని పేరు పెట్టుకుంటున్నాం అనమాట. అంటే సేల్ అనేది రెవెన్యూ ఐటమ్, పర్చేజ్ అనేది ఎక్స్పెండిచర్ ఐటమ్. అందుకని చెప్పేసి టు సేల్స్ 11,000. ఇది తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అండి, పేజ్ నెంబర్ 40. ఓకే, డేట్ 8. బీయింగ్ సోల్డ్ గూడ్స్ ఫర్ క్యాష్ rupees 11,000. చలో నెక్స్ట్ గూడ్స్ సోల్డ్ టు అక్బర్ ఫర్ rupees 10,000. 10th గూడ్స్ సేల్ చేసామంట. ఇంకా మనం ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్గా మనం ట్రాన్సాక్షన్స్ అన్నింటినీ కూడా చూస్తున్నాం కాబట్టి కొంచెం మీరు ఫాస్ట్గా వెళ్తే బెస్ట్ అన్న ఉద్దేశంతో మనం కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోదామండి. అక్బర్కి గూడ్స్ సేల్ చేసామంట. అక్కడ క్యాషా ఏమని మెన్షన్ చేయలేదు కాబట్టి క్రెడిట్ కాబట్టి మనకి అక్బర్ అనేవాడు రిసీవ్ చేసుకుంటున్నాడు. సో అక్బర్ని మనం డెబిట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నామంట సేల్స్ చేస్తున్నాము కాబట్టి సేల్స్ని క్రెడిట్ చేయండి 10,000 రూపీస్. Being sold goods to Akbar on credit rupees 10,000. Okay na? Chalo. We will continue in next class. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ వస్తుంటాయి.